మీకు తెలుసా అండి, ఈ మధ్య కాలంలో స్టడీ ఎక్కువ జరుగుతుంది. ఏంటి ఆ స్టడీ? యవనస్తులు చచ్చిపోతున్నారు, యవనస్తులకి హార్ట్ అటాక్స్, యవనస్తులు ఒత్తిడిలోకి వెళ్ళిపోతున్నారు, యవనస్తులు డిప్రెషన్ రేట్ ఎక్కువ పెరిగిపోతుంది, యవనస్తులు యాంగ్షియస్ పాలిపిటేషన్ హార్ట్ అయిపోతున్నారు. ఇందుకు కొంతమంది కొన్ని ఆన్సర్లు ఇచ్చారు. దాని తర్వాత ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు, కాదు ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు, కాదు ఈ ఆన్సర్ కాదు, ఈ ఆన్సర్ అన్నారు. బట్ ఇందుకు అన్నదప్పటికీ చివరికి అందరికీ కన్క్లూజన్ వచ్చేది ఒక ఆన్సర్ ఇస్తున్నారు. ఏంటి తెలుసా? ఒత్తిడి. స్ట్రెస్ వలన మనుషుడు చచ్చిపోతున్నాడు, స్ట్రెస్ వలన యవన కాలంలోనే చనిపోతున్నాడు. అందులో ఈ పాండమిక్ తర్వాత ఎక్కువ మంది చచ్చిపోతున్నారు. కొందరు అన్నారు కోవిడ్ వచ్చిన వారికి చచ్చిపోతున్నారు. సరే, కోవిడ్ వచ్చిన వారు చచ్చిపోతున్నారంట, తర్వాత కోవిడ్ రాని వాళ్ళు చచ్చిపోతున్నారు. అరే, ఈ మనిషికి కోవిడే రాలేదు, మరి ఈయన ఎందుకు చచ్చిపోయాడు? దాని తర్వాత వాళ్ళు డిగ్గింగ్ చేసి వాళ్ళ లైఫ్ స్టడీని చూస్తే యూసీ డైరెక్టర్స్ చనిపోతున్నారు, పెద్ద పెద్ద అఫీషియల్స్ చనిపోతున్నారు. ఏ పని పాట లేని వాడు అక్కడ కూడా చావలేదంట. స్టడీ చేసి చూడండి. ఓన్లీ పీపుల్ హు ఆర్ బిజీ ఆర్ డైయింగ్. సో ఒత్తిడికి మరణిస్తున్నారు అనేది తెలియజేయబడింది. మనుషుడు బర్న్అవుట్ అయిపోతున్నాడు, మనుషుడు చనిపోతున్నాడు. ఈరోజు మిమ్మల్ని ఒక క్వశ్చన్, ఒత్తిడిలో ఉన్నారా? స్ట్రెస్ అవుట్ అయిపోతున్నారా? టెన్షన్ ఉన్నారా? ఇరిటేషన్ ఉందా మైండ్? ఎవరు ఏదైనా తడత పుస్తకం లేచిపోతున్నారా? పడుకుంటున్నారంటున్నారు కానీ నిద్ర రావట్లేదా? ఒకసారి పరీక్షించుకోదాం. బికాస్ దీనికి అన్నిటికీ కారణాలు ఏంట్రా అంటే దేవుడు ముందే చెప్పాడు, రే మిమ్మల్ని చేసినప్పుడు ఇలా చేసా, ఇలాగ ఉంటావా బ్రతుకుతావు, లేకపోతే నేను చంపక్కర్లే, నువ్వే చేస్తావు, నీ నాశనాన్ని నువ్వే తెచ్చుకుంటావు. ఈ మనుషుడు అంటున్నాడు, దేవా నువ్వు 6 రోజులు పనిచేసి 1 రోజు రెస్ట్ తీసుకున్నావు, నీకన్నా నేను సూపర్ మ్యాన్ని, నీకన్నా నేను బెటరు, నేను 7 రోజులు పనిచేస్తాను, నేనేమనుకుంటున్నావు? పిచ్చోడు కదా మనుషుడు. ఈరోజు క్రైస్తవులందరూ, యూదులైతే ఈరోజు కూడా విశ్రాంతి దినాన్ని స్ట్రిక్ట్గా పాటిస్తారు. స్ట్రిక్ట్, నో 2 ways అబౌట్ ఇట్. వాళ్ళు విశ్రాంతి దినం ప్రారంభించిందా, బాబాయ్ షట్ డౌన్, ఈమెయిల్ షట్, నథింగ్, ఆల్ ఆఫ్. ఏది పని చేయరు, ఏ మాత్రం చేయరు ఈరోజు కూడా. కానీ ఈరోజు క్రైస్తవులు అంటారు, అవునవును ఆజ్ఞలు ముఖ్యం. కొందరైతే అక్కర్లేదన్న ఒక బ్యాచ్, ఇంకొక బ్యాచ్ అయితే ఆజ్ఞలు ముఖ్యం, 9 ముఖ్యం, ఆ 1 అక్కర్లే. 9 పాటించాలి. అవును, నరహత్య చేయకూడదు, వ్యభిచారం చేయకూడదు, పొరుగువాడిని ఆశించకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, దేవుని స్థానంలో విగ్రహాలు పెట్టకూడదు, ఏది చేసుకుని ఆరాధించకూడదు, పూజించకూడదు, ఇవన్నీ కరెక్ట్గా చెప్తారు. కానీ విశ్రాంతి దినానికి వచ్చినప్పటికీ అదంటే ఎక్స్క్యూస్లే. ఈరోజు చాలామంది ఇవి అక్కర్లేదు అని తీసి పడేస్తున్నారు. దేవుడు ఒక ఆజ్ఞ 10 ఆజ్ఞలుగా ఇస్తాం ముందే సబ్బాత్ గురించి చెప్తున్నాడు.